మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. పిల్లలు చనిపోయిన తర్వాత తల్లి స్రవంతి ఆత్మహత్య చేసుకుంది. కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్త ప్రవీణ్తో గత కొంతకాలంగా మనస్పర్ధలున్నాయని కూడా చెప్తున్నారు కుటుంబ సభ్యులు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమనేటువంటి అనుమానం ఉంది. భర్త ప్రవీణ్ మరో వివాహం చేసుకోవడంతో స్రవంతి మనస్తాపం చెందినట్లుగా తెలుస్తోంది. తల్లి పిల్లల మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలానికి క్లూస్ టీం చేరుకొని ఆధారాలను పరిశీలిస్తోంది. మధ్యాహ్నం 2:30కి మాకు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఈ రోజు మధ్యాహ్నం 2:30కి మాకు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ కు డయల్ 100 కాల్ వచ్చింది. ఇట్లా కైతలాపూర్ విలేజ్ లో ఒక మహిళ ఇద్దరు కుమారులతోటి ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్టు మాకు ఇన్ఫర్మేషన్ రాగానే కూకట్పల్లి ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు తమ టీం తీసుకొని ఇమీడియట్ గా ఇక్కడికి వచ్చి చూడంగా వాళ్ళిద్దరు కూడా పిల్లలు అదేవిధంగా వాళ్ళ లేడీ చనిపోయి ఉన్నది. పూర్తిగా వివరాలు తెలుసుకుంటే ఇతను బోడా ప్రవీణ్ అని, ఇతను 31 years. ఇతని యాక్చువల్గా నేటివ్ ఆఫ్ చెన్నరావుపేట మండల్ మాణిక్యం తండ అనే విలేజ్ ఉన్నది. అక్కడ ఆ విలేజ్ లో ఇతను లాస్ట్ 13 years బ్యాక్ అదే మండల్ సంబంధించిన 16 చింతల తండ సంబంధించిన ఒక శ్రావంతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్నాక కొంతకాలం వీళ్ళ కాపురం మంచిగా కొనసాగింది. వాళ్ళకి 2 పిల్లలు. ఒక అబ్బాయి కార్తీక్ అని 12 years, కౌశిక్ అని 10 years. వాళ్ళంతా కూడా పెళ్లి అయిన దగ్గర నుంచి హైదరాబాద్ కైతలాపూర్ సొంత ఇంట్లో నివాసం ఉంటారు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయితోటి ఈ ప్రవీణ్ పరిచయం ఏర్పడుకుని అమ్మాయిని ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోవడం వల్లే ఈ కుటుంబంలో ఇంకా కలతలు స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇద్దరి మధ్య చాలా మనస్పర్ధలు వచ్చి గొడవలు వచ్చి అక్కడ పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు పెట్టుకోవడం దాకా జరిగిందని తెలుస్తా ఉంది. అయితే ఈ క్రమంలోనే ఒక 4 days బ్యాక్ మళ్ళీ గొడవ పెట్టుకుని ఆమె వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళిపోయినట్టు, వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు కూడా నిన్న వాళ్ళ భార్య దగ్గర పోయి అక్కడ పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుని అమ్మాయిని మంచిగా చూసుకుంటారని తీసుకొచ్చిన తర్వాత నిన్న సాయంత్రం 4 o'clock ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ ఏం ఇష్యూ అయిందనేది ఇంకా వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మార్నింగ్ ఇతను వర్క్ అని పోయి మధ్యాహ్నం 1:30కి మళ్ళీ ఇంటికి వచ్చే టైంకి ఆమె ఇంట్లో తలుపులు పెట్టుకొని చనిపోయి ఉన్నట్టు అతను గ్రహించిండు. చుట్టుపక్కల వాళ్ళు అందరు వచ్చి ఆ డోర్ బ్రేక్ చేసి ఓపెన్ చేసి చూడగా ముగ్గురు కూడా హ్యాంగ్ అయ్యి ఉన్నారు. పిల్లల పేర్లు పిల్లలు కార్తిక్ అని ఇతను 12 years, ఇతను 6th class చదువుతున్నాడు. కౌశిక్ అని ఇతను 10 years, 3rd class చదువుతున్నాడు. పిల్లల్ని మర్డర్ చేసి తల్లి అంటే ఇప్పుడు ప్రాథమికంగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. మనకైతే ఇనిషియల్ గా మనకు కనబడుతుంది వాళ్ళిద్దరిని చంపి ఆమె ఉరి చేసుకున్నట్టు తెలుస్తున్నది. ఇంకా పూర్తిగా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పూర్తి వాళ్ళని ఏ విధంగా చంపింది పిల్లల్ని ఇంకా తెలియదు. ఏమన్నా ఇన్వెస్టిగేషన్ లో ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, తల్లి పిల్లల మృతి ఏ విధంగా చూడాలి? పిల్లలని చంపి మరీ తల్లి చనిపోయింది అని అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ స్థాయిలో బాధను ఆమె అనుభవించింది కాబట్టి ఇలాంటి నిర్ణయానికి ఆమె వచ్చిందని కూడా చెప్తున్నప్పటికీ, ఏదేమైనప్పటికీ కూడా 2 పిల్లలు, ఆమె చనిపోవడం ఎంత బాధాకరమైనటువంటి అంశం. ఏంటి అప్డేట్స్, ఏం చెప్తున్నారు పోలీసులు, అలాగే కుటుంబ సభ్యులు? అంటే మృతురాలి తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారా, వారేం చెప్తున్నారు? మురళి, ఇక హైదరాబాద్ కూకట్పల్లిలో ఒక తీవ్ర విషాదకరమైనటువంటి వార్త చోటు చేసుకుంది. ఇక హైదరాబాద్ లోని కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఒక తల్లి తన 2 కుమారులను పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది మురళి. అయితే తర్వాత వాళ్ళిద్దరిని కూడా చంపి తర్వాత తను కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇప్పుడు మనకు స్థానికంగా సంచలనం పెరుగుతోంది. ఇక విదారినటువంటి వింత నాటకంలో అమాయక పిల్లలు బలైపోయారు అని చెప్పుకోవచ్చు మురళి మనము. ఎందుకంటే ఈ దారుణానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు గనక మనం చూసుకుంటే, బాధిత దంపతులు ప్రవీణ్ కుమార్, స్రవంతి వరంగల్ జిల్లాకు చెందినటువంటి వాళ్ళు. అయితే గత కొంతకాలంగా వీరి మధ్య తీవ్ర మనస్పర్ధాలు తలెత్తినటువంటి పరిస్థితి ఉంది మురళి. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ముదిరి గత కొన్ని సంవత్సరాలుగా వీరు విడిగా ఉంటా ఉన్నారు. అంటే అప్పట్లో పెళ్లి జరిగింది, తర్వాత కొన్ని గొడవలు, కుటుంబ సమస్యలకు సంబంధించి కుటుంబంలో అనేక రకాలుగా, అంటే భార్యాభర్తలు ఉన్నప్పుడు వివిధ రకాలకు సంబంధించి అంశాలకు సంబంధించి గొడవలు అనేది సాధారణంగా జరుగుతూ ఉంటాయి మురళి. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరూ కూడా పెళ్ళైన తర్వాత, గొడవలైన తర్వాత విడిపోవడం జరిగింది. మళ్ళీ విడిపోయి ఒకరు విడివిడిగా కాపురాలని చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ అంటే ఆయన విడిగా ఉన్న తర్వాత కూడా
వివాహం జరిగిన తర్వాత భార్యకు తెలియకుండానే ప్రవీణ్ అనేటటువంటి వ్యక్తి మరో యువతిని కూడా వివాహం చేసుకున్నట్లు సమాచారం మనకు అందుతా ఉంది మురళి. ఇక దీంతో స్రవంతి తన తీవ్రంగా మనస్తాపానికి గురైందనే వార్తలు కూడా వస్తా ఉన్నాయి. ఇక విషయం తెలిసినటువంటి వెంటనే పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది మురళి. ఇక వరంగల్ జిల్లాలో ప్రవీణ్ పై అనేక విధాలుగా అనేక కోణాల్లో కూడా కేసులు కూడా నమోదు చేశారు. ఇక ఇంత గొడవ జరిగినప్పటికీ స్రవంతిని మళ్ళీ మంచిగా చూసుకుంటానని నమ్మబలికి ఇటీవల ఆమెను అత్తగారి ఇంటి నుండి కైతలాపూర్ కు తీసుకొచ్చే ప్రయత్నం ప్రవీణ్ చేశాడు మురళి. ఇక అతను పూర్తిగా కూడా అంతా సర్దుకుందని చెప్పేసి అందరూ భావించిన సమయంలోనే ఇప్పుడు మళ్ళీ ఆ కుటుంబంలో ఒక తీవ్ర ఘోరం జరిగిందని చెప్పేసి స్థానికులు చెప్తూనే అందరూ కూడా కన్నీరు మున్నీరు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇక గత రాత్రి జరిగినటువంటి పరిణామాలు ఏంటో అనేది మనకంతా తెలియదు, కానీ ప్రవీణ్ పనికి వెళ్లిన సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇక అతను తిరిగి వచ్చేసరికి పిల్లలు విగత జీవులై ఉండడం, భార్య స్రవంతి ఆత్మహత్య చేసుకోవడం చూసి ప్రవీణ్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు మురళి. ఇక కన్న బిడ్డలను చంపి తల్లి బలన్మరణానికి పాల్పడడం వెనుక భర్త వేధింపులు ఉన్నాయా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూకట్పల్లి పోలీసులు ఇప్పటికే అనేక కోణాల్లో కూడా విచారణ చేస్తా ఉన్నారు. ఇక చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మృతురాలికి ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు మురళి. ఇక ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను తరలించి ఆధారాల సేకరణలో వాళ్ళంతా కూడా చాలా నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. ఇక మరింత అంటే దీంట్లో పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్లకు మరి ఎటువంటి గొడవలు తెరపైకి వచ్చాయి ఏంటనేది పక్కన పెడితే రమేష్, ఇటీవల ఇటువంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి అంటే వారి మానసిక పరిస్థితిని ఎవరు అర్థం చేసుకోవడం లేదా, లేకపోతే వారు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? మానసిక నిపుణులు కూడా ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటారంటే మనతో కలిసిపోయినట్టే ఉంటారు, కానీ వారు లోపల ఇలాంటి బాధను అనుభవిస్తూ ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అనేటువంటి మాటను కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి దీన్ని ఎలా చూడాలంటారు వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామం? ఎస్ మురళి, అయితే ఇప్పుడు పెళ్లిళ్ళకి సంబంధించి కనుక మనం ఒకసారి వివరంగా మాట్లాడుకుంటే చాలా మంది కూడా తల్లిదండ్రులు పిల్లలకు అంటే ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది, మనకి మనం విశ్రాంతిగా కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు అనేటటువంటి ఒక కోణంలో ఆలోచిస్తా ఉన్నారు. చాలా మంది కూడా మనం చూస్తా ఉన్నాం 18 సంవత్సరాలు నిండక ముందు కొంతమంది పెళ్లి చేసుకుంటా ఉన్నారు. ఇక తర్వాత 18 సంవత్సరాలు నిండగానే తల్లిదండ్రులు అమ్మాయిలందరినీ కూడా పెళ్లిళ్ళు చేసి పంపించేస్తా ఉన్నారు మురళి. అయితే అమ్మాయిలకు కూడా కాస్త 18 సంవత్సరాల వయసులోనే పెళ్లిళ్ళు చేయడంతో కొంతమరి ఇక వాళ్ళకు కూడా అన్ని అంటే సంసారం చేయాలంటే భర్తకు తగ్గట్టుగా భార్య కూడా ఎప్పుడైతే తన వయసుతో సమానంగా ఉంటుందో, ఎప్పుడైతే భర్తకు తగ్గట్టుగా ఆమె కూడా ఆలోచించగలుగుతుందో అప్పుడు కాస్త సంసారం అనేది చాలా సాఫ్ట్ గా ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. కాకపోతే అమ్మాయిలకు చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేయడంతో వాళ్ళు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళకే చిన్న వయసులో పెళ్లి జరిగింది, తర్వాత వాళ్ళకు పిల్లలు పుట్టడం అంటే తీవ్రమైనటువంటి ఒక ఒత్తిడి పడడం, భర్తలందరూ కూడా ఆఫీసులకు కానీ ఉద్యోగాలకు కానీ వెళ్ళినటువంటి సందర్భంలో ఇక అమ్మాయిలు ఆ పిల్లల్ని పెట్టుకొని మరి ఇక మనస్తాపానికి గురైతా ఉన్నారా, ఏమైనా ఒత్తిడి పెరుగుతా ఉందని అనేది పక్కన పెడితే చాలా మందికి చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల ఇటువంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయని మనం అది కూడా ఒక కారణం అనేది చెప్పుకోవచ్చు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ఇక హైదరాబాద్లోని ఖైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనకు సంబంధించి అయితే భర్త ప్రవీణ్తో గత కొంతకాలంగా మనస్పర్ధలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అందుకే ఇలాంటి బలవన్మరణానికి పాల్పడింది. ఇద్దరు పిల్లల్ని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకుందనంటే ఎంతో బాధపడి ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమనేటువంటి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. భర్త ప్రవీణ్ మరో వివాహం చేసుకోవడంతో స్రవంతి మనస్తాపం చెందింది. తల్లి పిల్లల మృతితో కుటుంబంలో విషాదోచ్ఛాయాలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుంది.